హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక ర్యాండమ్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను. అది కూడా ఒక 3 days వీడియోనైతే ఒక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సమ్మర్‌లో వర్షాలైతే చాలా బావుంటాయి కానీ, ఆ వేడి కూడా అలానే ఉంటుంది వర్షం అది తగ్గిన తర్వాత. కానీ ఆ వర్షం పడిన క్షణంలో మాత్రం చాలా హాయిగా అనిపిస్తుందనమాట. మాకు కూడా ఇక్కడ ఎండలు బాగా ఎక్కువైపోయేవి. ఇంకా వర్షం కూడా పడుతుందనమాట మంచిగా. కాకపోతే ఆ ఒక్కరోజే చల్లగా ఉంటుంది. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ పెట్టిన ఎండలకైతే ఇంకా బాగా వేడిగా ఉంటుంది ఇక్కడ కూడాని ఈ సంవత్సరం. ఇంకా మాకు ఇక్కడైతే షాప్ కూడా పక్కనే కదా! ఇంకా అటు నుంచి వర్షం పడుతుంది. అటు నుంచి వెళ్ళడానికి తడుస్తానని చెప్పి ఇక్కడ నుంచి కూడా వీళ్ళు ఓనర్ వాళ్ళు కిందకి పైకి వెళ్ళడానికి ఇదనమాట. ఇటు నుంచి మేము షాప్కి కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఇటు నుంచి వెళ్ళి షాప్కి వెళ్ళి ఈ విధంగా లేస్ అవి అయితే తీసుకొచ్చానమాట. ఈ వర్షంకి పక్కనే షాప్ అవడం వల్ల ఏది తినాలనిపిస్తే అప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చేస్తున్నాము. మాకు మాత్రం షాప్ మంచిగా ఉపయోగపడింది. ఇంకా అప్పటికప్పుడు చేసుకొని తింటే బాగుంటుంది కానీ చేసుకొని తినే అంత ఇది కూడా లేదనమాట, ఇంట్రెస్ట్ మూడు అంతా అని. ఇంకా అలా వెళ్ళి ఈ హాట్వి లేస్ అయితే వచ్చాయి కదా, ఇవి చాలా బాగున్నాయి అనమాట. టేస్ట్ అయితే ఇప్పుడు చాలా రకాలు వచ్చాయి. కొద్దిగా ఘాటుగా ఉన్నాయి, ఎక్కువ కారం స్పైసీ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది నచ్చుద్ది అనమాట. కొద్దిగా కారం బాగా తక్కువ తినే వాళ్ళకి బాగా ఎక్కువ కారం అనిపిస్తుంది. టేస్ట్ అయితే మాత్రం భలే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ షాప్లో ఈ అంకుల్ వాళ్ళు తెచ్చారు ఈ మధ్యన రీసెంట్గాని. 20 రూపీస్ ప్యాకెట్సే ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇంకా అలా వెళ్ళి అవి తీసుకొని వచ్చేసాము. ఈ వేడివేడిగా ఏదైనా ఇంక తింటే బాగుంటుంది కానీ వేడివేడిగా ఏం లేకుండా ఇలా లేస్ అయితే ఘాటుగా తెచ్చుకొని తినేసామన్నమాట. ఇంకా అదే రోజు నైట్కి ఇక్కడ ఉండే ఆ ఓనర్ ఆంటీ వాళ్ళు పకోడీ చేశారనమాట. పకోడీ అది ఒక చట్నీ అయితే ఇచ్చారు పకోడీతో పాటు. అసలు భలే ఉండేదనమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండేది. ఈసారి నేను ఎప్పుడైనా అది కనుక్కుంటాను, ఆ చట్నీ ఎలా చేశారు ఏంటన్నది. అది ఒకసారి రెసిపీ కూడా చేసి పెడతానమాట. అలానే నేను ఈ మధ్యన షార్ట్ వీడియోస్లో రెసిపీస్ క్రాఫ్ట్స్ అవి అయితే పెడుతున్నాను. ఛానల్ని ఒకసారి షార్ట్స్లోకి వెళ్ళి అయితే చూడండి. ఇంకా ఇదైతే ఇంకొక డే అనమాట, మండే రోజు అనమాట. మండే రోజు ఇప్పుడు మనం పూజ రూమ్ అయితే నీట్గా మేకోవర్లా చేసింది అయితే ఒక వీడియో పెట్టాను కదా. ఇంకా మండే రోజు అయితే ఈ విధంగా పూజది చేసిన తర్వాత నీట్గా ఒకసారి ఎంత నాకే చాలా బాగా నచ్చిందనమాట. మంచి కల్లాగా అనిపించింది, ఒక కళ వచ్చినట్టు. అలానే ఇంకా పువ్వులు అయితే మా ఆయన వాళ్ళ సైట్ దగ్గరే ఒక ఆఫీస్లో ఈ చెట్టు ఉందంట. ఇంకా మా తరుణ్ అయితే రోజు ముందు రోజు ఈవినింగ్ మొగ్గలు ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చేస్తాడు. నేను ఆ వాటర్లో వేసుకొని నెక్స్ట్ డే పువ్వులు అయితే ఇప్పుడు ఇబ్బంది లేదనమాట. ఈ 4-5 days నుంచి అయితే మంచిగా డైలీ పువ్వులకైతే ఇబ్బంది ఉండట్లేదు. ఇంకా ఈ పువ్వులన్నీ పెట్టి భలే అనిపించిందనమాట పూజ రూమ్ ఆ రోజైతే. ఇంకా అలా మీకు కూడా ఈ మేకోవర్ అయిన తర్వాత అదంతా ఒకసారి చూపిద్దామని చెప్పి అయితే చూపించాను. ఇంకా ఆ రోజు అదే, ఇంకేం వీడియో అయితే తీయలేదు. ఇంకా ఇంకొక నెక్స్ట్ డే అనమాట ఇది. ఇంకా నెక్స్ట్ డే అయితే ఈ విధంగా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. అలానే ఈ ఫ్రిడ్జ్ క్లీన్ కూడా చాలా మంత్స్ అయిపోయిందనమాట. అప్పుడెప్పుడు రైల్వే క్వార్టర్స్లో ఉండేటప్పుడు అది కూడా చాలా డేస్ ముందు చేశాను క్లీనింగ్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత షిఫ్ట్ అయిన తర్వాత కూడా చేయలేదన్నమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నాను. అలానే ఫ్రిడ్జ్లో సామాన్లు కూడా ఇప్పుడు ఏం లేవన్నమాట. అందుకని చెప్పి ఇప్పుడే ఈజీగా ఉంటుంది కదా సామాన్లు ఉండేటప్పుడు అవన్నీ తీసి చేసేసరికి. ఇంకా అందుకని చెప్పి ఈరోజు అయితే క్లీనింగ్ అయితే చేద్దామని చెప్పి అయితే పట్టాను. ఇంకా డస్ట్ అలానే లోపల అదంతా చూస్తున్నారు కదా, ఇంకా పనికిరానివన్నీ తీసేసి ఎంతైతే ఉండాలో అంత అయితే పెట్టానమాట. నీట్గా క్లీన్ చేస్తాను. అలానే ఈసారి ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఎటువంటి లిక్విడ్స్ ఏమీ యూజ్ చేయలేదన్నమాట. 2 నాప్కిన్స్ తీసుకున్నాను. ఒకటి తడి నాప్కిన్, అలానే ఇంకోటి పొడి నాప్కిన్ తీసుకొని ఆ రెండిటితో మాత్రమే క్లీన్ చేశానమాట. ఏ లిక్విడ్స్ ఏమీ యూజ్ చేయకుండా ఓన్లీ నార్మల్ వాటర్తో ఒక క్లాత్ పెట్టి తుడిచాను. ఆ తర్వాత డ్రై క్లాత్తో అయితే తుడుచుకున్నాను అనమాట. నార్మల్ క్లాత్తో ఒక 2-3 టైమ్స్ మంచిగా తుడుచుకుంటే మొత్తం పోతుంది. ఎక్కువ మరీ అంత ఎక్కువ చెత్తగా ఏం లేదు కానీ కాకపోతే కొద్దిగా ఇదిగానే అయిపోయిందనమాట. అంత నీట్గా లేదు. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఈ ట్రేసు స్లేట్స్ అన్నీ కూడా తీసి మంచిగా కడిగేసాను అనమాట. సోప్ పెట్టి కడిగేసి రుద్దిసి పెట్టేశాను. ఇంకా డీప్ క్లీనే చేశాను.
ఇంకా డీప్ ఫ్రీజర్ అయితే అసలు ఏం టచ్ చేయలేదనమాట. లోపల బాగా ఐస్ అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాను. ముందు రోజు అనుకుంటే అది మొత్తం బటన్ అది ఆన్ చేసి పెట్టుకొని ఇది చేసేదాన్ని. ఇంకా అప్పటికప్పుడు చేసేద్దామని చెప్పైతే అనుకున్నాననమాట. ఇంక అందుకని చెప్పి డీప్ ఫ్రీజ్ అయితే ముట్టలేదు. అది బాగా ఐస్ అయిపోయింది. అలానే విప్పింగ్ క్రీము, ఐస్ క్రీమ్స్ ఇవి ఉన్నాయన్నమాట. ఇంకా అది పైన తుడిచేసి ఇంకా మిగతా ఫ్రిడ్జ్ అంతా అయితే తుడిచాను. ఇంకా ఫ్రిడ్జ్‌లో మొత్తం ఖాళీ చేసేసి కిచెను ఈ ప్లాట్‌ఫామ్ చూసారు కదా! ఫుల్లుగా నిండిపోయింది. అలానే సామాన్లు కూడా ఫ్రిడ్జ్‌లో ఎక్కువ లేవనమాట. కూరగాయలు గానీ ఇలా ఎక్కువైతే ఏం లేవు ప్రెజెంటు. ఇలా తక్కువ ఉండేటప్పుడే క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటది. ఇంక అందుకని చెప్పి ఈరోజు ఇంక అప్పటికప్పుడు అనుకోని అయితే చేసేసాను మార్నింగ్ టైంలో. ఇంకా డీప్ ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా పైనే నార్మల్‌గా క్లీన్ చేసేసాననమాట. ఇంకా వేరే లిక్విడ్స్ ఏం యూజ్ చేయలేదు. ఇంకా మనం కావాలంటే బయట లిక్విడ్స్ కంటే నార్మల్‌గా లెమన్ ఉంటది కదా! లెమను అలానే బేకింగ్ సోడా గాని వేసి రుద్దుకోవాలన్నా క్లాత్ పెట్టి రుద్దుకున్నా సరే మంచిగా ఉంటదనమాట. అంటే ఎటువంటి స్మెల్ ఉన్నా పోతది. మాది యాక్చువల్‌గా ఫ్రిడ్జ్ స్మెల్ ఎక్కువ ఉండదు. మాది అప్పుడు కూడాని నేను చాలా మంత్స్ అయిపోయింది. 4 మంత్స్, 5 మంత్స్ అయిపోయిందనుకుంటాను ఫ్రిడ్జ్ క్లీన్ చేసి. కానీ ఎటువంటి స్మెల్ గానీ ఏం లేదనమాట. స్మెల్ లాగా అయితే ఏం లేదు గానీ, కాకపోతే కొద్దిగా డస్ట్ లాగా అలా పైన కూడాని లోపల కూడా చిందరవందర అయిపోయినట్టుంది. అలానే ఇప్పుడు సమ్మర్ కదా! ఇంకేమైనా తెచ్చినా సరే సామాన్లేం లేవు గానీ, ప్లేస్ ఉండట్లేదనమాట. ఇంక అందుకని చెప్పి నీట్‌గా మళ్ళీ చాలా డేస్ అయిపోయింది కదా! ఇంక అందుకని చెప్పైతే క్లీన్ చేస్తున్నాను. ఇంక ఈసారైతే ఏమీ లెమన్ ఏది యూజ్ చేయలేదనమాట. ఏ లిక్విడ్స్ యూజ్ చేయకుండా ఈ విధంగా ఒక నాప్కిన్ పెట్టుకొని మొత్తం తడి క్లాత్‌తో అయితే తుడిచేసాననమాట ఫస్టు. చెత్తంతా తీసి ఇంక అదే తడి క్లాత్‌తో ఒక 2, 3 టైమ్స్ మంచిగా రుద్దినట్టు తుడిచేసాను. ఇంక తర్వాత పొడి క్లాత్‌తో అయితే తుడుచుకున్నాను. ఇంకా మనకి డోర్ సైడు రబ్బర్స్ ఉంటాయి కదా! అందులోనే ఎక్కువ డస్ట్ ఉంటదనమాట. ఇంక అది కూడా మంచిగా క్లీన్ చేసుకుంటే ఇంక ఫ్రిడ్జ్ అంతా నీట్‌గానే ఉంటది. ఇంక ఈ విధంగా తడి క్లాత్‌తో తుడిచేసిన తర్వాత ఇంకా ఈ నాప్కిన్ పెట్టుకొని మొత్తం ఒకసారి ఫ్రిడ్జ్ అంతా పొడి క్లాత్‌తో అయితే తుడుస్తున్నాను. నేను ఈ నాప్కిన్స్ అయితే ముందు ఒకసారి చాలా డేస్ క్రితం అయితే పెట్టాను. ఒక 12 పీసెస్ ఇలా వచ్చాయన్నమాట. మీషోలోనే తీసుకున్నాను. నాకు కాస్ట్ అదంతా ఎంతయిందనేది గుర్తులేదు గానీ అప్పుడు లింక్స్ కూడా ఇచ్చాననమాట. ఇంకా కావాలంటే ఈ వీడియోలో కూడా నాప్కిన్స్ లింక్ అయితే ఇస్తాను. చాలా బాగా యూజ్ అవుతున్నాయి. దేనికైనా యూజ్ చేసుకోవచ్చనమాట. కాకపోతే ఎక్కువ వేడి వస్తువులుంటాయి కదా! స్టీల్ దీని మీద పట్టుకుంటే మాత్రం కొద్దిగా అంటుతున్నాయి. మిగతా మనం క్లీన్ చేసుకోవడానికి గానీ ఇలా మాత్రం చాలా బాగా యూజ్ అవుతున్నాయనమాట. నాకు మాత్రం చాలా బాగా యూజ్ అయ్యాయి. ఇంకా డీప్ ఫ్రీజర్ కింద ట్రే అయితే మంచిగా వాష్ చేసి పెట్టేసాననమాట. ఇంకా అది అలాగా ఐస్ ఉంది కనుక వాటర్ కిందే పడుతుంటది. ఇంక అందుకని చెప్పి ఫస్ట్ ఆ ట్రే అదంతా నీట్‌గా క్లీన్ చేసేసి ఆ ట్రే పెట్టేసాను. ఇంకా తరువాత అయితే ఈ విధంగా పొడి క్లాత్ పెట్టుకొని నీట్‌గా మొత్తం తుడిచేస్తున్నాననమాట. చాలా నీట్‌గా అయిపోయిందసలు. స్టార్టింగ్ అప్పుడు మరకలు టైప్ ఉండేవి కదా! అవన్నీ కూడాని నార్మల్ తడి క్లాత్‌తో గట్టిగా రుద్దితే పోయాయనమాట. ఇంకా అలా మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా బయట, లోపల అంతా నీట్‌గా తుడిచేసాను. ఇంకా సామాన్లు కూడా చెప్పాను కదా! ఏం లేవనమాట. ఆర్గనైజ్ చేసుకుంది అదంతా ఏం చూపించలేదు గానీ, నార్మల్‌గా ఇంక ఇది ఫస్ట్ క్లీన్ చేసి పెట్టేసిన తరువాత ఇంకా ట్రేస్ అవన్నీ తీసాను కదా! అవన్నీ నీట్‌గా వాష్ చేసేసాను. మాది ఫ్రిడ్జ్ లోపల చెత్త ఎక్కువ కంటే కూడా బయట పైన ఎక్కువ చెత్త ఉంటదనమాట. ఒక క్లాత్ ఫస్ట్‌లో తీసాను కదా! ఇంకా ఆ క్లాత్ సైడ్ పాకెట్స్ అవి ఉండడం అందులోనే ఎక్కువ మా ఆయన ఏవో సైట్‌కి సంబంధించి బిల్ పేపర్స్ అవి ఇవి అందులో పెట్టేస్తాడనమాట. ఇంకా అలా పైనే ఎక్కువ చెత్త అయిపోయింది. ఇంక నేను అందుకని చెప్పి ఈసారైతే ఫ్రిడ్జ్ పైన కవర్ అయితే పూర్తిగా తీసేసాను. పూర్తిగా ఏయకుండా ఉంచేసాననమాట. ఇంకా అలా చేశాను ఈసారి. ఇంకా ఎక్కువ మాది చాలా సార్లు చెప్పాను నేను ముందు వీడియోస్‌లో కూడాని ఫ్రిడ్జ్ మీదే ఎక్కువ స్టోరేజ్ ఎక్కువైపోతుంది. అలానే ఇక్కడైతే ఫ్రిడ్జ్ కిచెన్‌లో కదా! కొద్దిగా ఆయిలు దీనివల్ల కొద్దిగా జిడ్డులాగా కూడా అనిపిస్తుందనమాట. కొద్దిగా నీట్‌గా క్లీన్ చేసుకోవాల్సొస్తుంది. ఇంకా ఈ కవర్సు అలానే ఆ స్లేట్స్ అన్నీ కూడా నీట్‌గా వాష్ చేసి అయితే పెట్టేసాను. ఇంక అదంతా చూపించలేదు. బాగా లెంతీ అయిపోద్దని చెప్పి. ఇంకా వీటిని కూడా మంచిగా పొడి క్లాత్ పెట్టి నీట్‌గా తుడిచేసి వేటి ప్లేస్‌లో వాటినైతే ఆర్గనైజ్ చేసేసాననమాట. నాకు ఫ్రిడ్జ్ స్టార్టింగ్ క్లీన్ చేసేటప్పుడు ఎలా అయితే ఇదనిపిస్తదో, అమ్మో! ఇదంతా ఇప్పుడు చెయ్యాలి అని ఒక ఫీలింగ్ ఉంటదనమాట. మళ్ళీ ఫ్రిడ్జ్ అదంతా క్లీన్ చేసేసాక ఇవి పెడతాను కదా! ట్రేస్ అన్నీ అప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తది నీట్‌గాని. కొత్త ఫ్రిడ్జ్‌లాగా అనిపిస్తదనమాట మళ్ళీ. ఇంకా నాకు ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఎక్కువగా ఇదే ఇష్టమనమాట. ఇలా ఎక్కడివక్కడ పెట్టుకునేటప్పుడు భలే ఆనందంగా అనిపిస్తది. ఇంకా అదే విధంగా ట్రేస్ అన్నీ కూడాని నీట్‌గా పెట్టేసి
సామాన్లు అవన్నీ అయితే సర్దేశాను. అలానే నేను ఆన్లైన్లో మనకి కాటన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, కూరగాయలు అవి వేసుకోవడానికి నెట్ బ్యాగులు కాకుండా కాటన్ బ్యాగ్స్ ఉంటాయి. ఇంకా అవి కూడా ఆర్డర్ పెట్టానన్నమాట. వాటిది కూడా కావాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా అది వచ్చిన తర్వాత అవి చూపిస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. ఇంకా ప్రెజెంట్ అయితే మాకు ఇక్కడే షాప్ అయిపోవడం వల్ల కూరగాయలు కూడా పెద్దగా మేము ఈ మధ్య తేట్లేదు. కాకపోతే నెక్స్ట్ డే బుధవారం మార్కెట్ అది వెళ్ళేటప్పుడు అయితే తీసుకొచ్చుకుంటాం అనమాట ఇక నుంచి. ఇంకా అవన్నీ పెట్టుకోవడానికి ఇలా పనికొస్తుంది కదా బ్యాగ్స్ ఉంటే, ఇంకా అందుకని చెప్పి కాటన్ బ్యాగ్స్ అయితే పెట్టాను. ఇంకా ఈ పేపర్స్ అయితే ఉన్నాయి కదా, వీటిని ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. అదైతే నేను కింద ఉల్లిపాయలు అవి వేసుకోవడానికి ట్రే ఇస్తారు కదా, ఇంకా అందులో ఈ మధ్య ఉండిపోయిందనమాట. ఇంకా దాన్ని కూడా మంచిగా వాష్ చేసేసి సైడ్ దాటిలో అయితే పెట్టేశాను కట్ చేసేసి. ఇంకా మొన్న అయితే పూజా మందిరం కోసం ఇదైతే తీసుకొచ్చాను కదా, ఇంకా దీన్ని అయితే వేసేసాను అనమాట ఫ్రిడ్జ్ పైన. ఇంకా దీనికి సైడ్ పాకెట్స్ లాగా ఏమి ఉండదు, లోపల ఏ పడితే పెట్టడానికి. ఇంకా పైన అయితే ఈ విధంగా ఒక చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఒకటి, అలానే ఆ 3 అనే సింబల్ అయితే అది నెంబర్ అయితే మొన్న మా బాబు బర్త్డేకి తీసుకొచ్చాము కదా, ఇంకా అదైతే అక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా ఫైనల్గా ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్ నీట్గా క్లీన్ చేస్తాను. ఎక్కడ మరక కానీ ఏం లేదు, చూసారు కదా, చాలా బాగా క్లీన్ అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్ లోపల అయితే ఏం లేవనమాట, ఉన్న వాటితోటే ముందైతే ఉండేయో వాటిని పెట్టేసి అయితే ఇచ్చేస్తాను. ఇంకా ట్రేస్లో చూసారు కదా సైడ్ ర్యాక్స్లో, ఇంకా అవన్నీ అయితే ఖాళీగానే ఉన్నాయి. ఒక పచ్చిమిరపకాయలు తప్పితే మరి ఇంకేం లేవు. నెక్స్ట్ డే యాక్చువల్గా మార్కెట్కి వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ ఫుల్ అయిపోద్ది అనమాట. ప్రస్తుతానికైతే ఫ్రిడ్జ్ అంతా ఖాళీగానే ఉంది. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.